జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 19వ శ్లోకము. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, అన్ని పనులు చేసేది ఈ 3 గుణములే, సత్వరజస్తమో గుణములే, ఇతరమైనవి ఏవీ కావు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జీవుడు నేను జరిగేటటువంటి కర్మలన్నింటికీ కర్తను కాను, 3 గుణములే కర్తలు అని కర్తృత్వాన్ని 3 గుణముల మీద ఎవరైతే వేస్తారో వారు నా దివ్యమైనటువంటి స్వభావాన్ని పొందుతూ ఉన్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణాన్ని స్థిరముగా కలిగి ఉన్నటువంటి ఆత్మజ్ఞాని సత్వరజస్తమో గుణములనే కర్తలుగా భావిస్తూ ఆ గుణముల కంటే తాను విలక్షణమైనటువంటి వాడిని అని గుర్తిస్తూ జరిగే కర్మలన్నింటికీ తాను కర్త కాడు అనేటటువంటి భావనను కొనసాగిస్తూ ఆ రకమైనటువంటి సాధన చేసేటటువంటి జీవుడు తనంతటి వాడవుతూ ఉన్నాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనలో సత్వగుణాన్ని పెంచుకుంటూ మన శరీరములో నుండి జరిగేటటువంటి కర్మలన్నింటికి పనులన్నింటికి సత్వరజస్తమో గుణములనే కర్తలుగా బాధ్యులుగా గుర్తిస్తూ ఆ కర్తృత్వాన్ని మన మీద వేసుకోకుండా మనము ఈ శరీరము కంటే వేరైనటువంటి వారమని విలక్షణమైనటువంటి జీవులము అని గుర్తిస్తూ, అంతేకాకుండా మనము శరీరానికి మాత్రమే చెందినటువంటి సత్వరజస్తమో గుణముల కంటే వేరైనటువంటి వారము అని గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని
మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 280వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు కాళింది మడుగులో దూకాడు. వెంటనే కాళీయుడు వచ్చి చూశాడు ఎవరున్నారు అని. అయితే ఎవరున్నారక్కడ? పీతాంబరధారి, సుకుమారుడు, ఉజ్వల దేహకాంతితో వెలిగిపోతున్నవాడు, మందహాస సుందర వదనారవిందము కలవాడు, దివ్యమైనటువంటి పాదారవిందములు కలవాడు. అట్లాంటి శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు. కాళీయుడు ఆ శ్రీకృష్ణుడిని చూస్తూ ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు.
బాలుండొక్కడు వీడు నా మడుగున్ విభ్రాంత ఉచ్చలత్కీర్ణ కల్లోలంబై కలగన్ చెరించెన్. వీడెవడో ఒక కుర్రవాడు నా మడుగులో నిర్భయముగా విహరిస్తూ ఉన్నాడు, అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు, కళ్ళు చెదిరేలాగా ఈ మడుగులో నా మడుగులో ఈదుతూ ఉన్నాడు. లోపల నేనొకడిని ఉన్నాను అనే భయం కూడా లేకుండా ఈ కుర్రవాడు నిర్భయముగా విహరిస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడే వీడిని నేను నా భయంకరమైనటువంటి భరింప శక్యము కానటువంటి విషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలం చేసెదా. నా విషాగ్ని జ్వాలలతో వీడిని భస్మము చేసి కూల్చేస్తాను. లోకులందరికీ నా కోపము ఎట్లాంటిదో తెలిసేలా చేస్తా అని కాళీయుడు శ్రీకృష్ణుడిని సందస్య మర్మసు వృషా భుజయ చచ్చాద. శ్రీకృష్ణుడి యొక్క వక్షస్థలము పైన కాళీయుడు కాటువేసి మొత్తము తన దేహముతో కృష్ణుడినంతటిని కూడా చుట్టేశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 19వ శ్లోకము. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.